నా బీజేపీ కార్యకర్త సోదరులారా, నా బీజేపీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా. సో ప్రతి ఒక్కరు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కొంచెం ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు, ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు అయితే వీళ్ళకి అమ్ముడు పోయినావు, లేదు శ్రావ్య బీజేపీ కమ్ముడు పోయింది, లేదు కాంగ్రెస్ కమ్ముడు పోయిందని కొంతమంది, లేదు బీఆర్ఎస్ కమ్ముడు పోయిందని కొంతమంది. కానీ ప్రజలకు అట్లాగే బీజేపీ కార్యకర్తలకు కూడా నేను ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎక్స్క్లూజివ్ గా నా గురించి మాట్లాడే వాళ్ళకి బీఆర్ఎస్ నుంచి కూడా నా మీద కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ లో కూడా లోపాయికారంగా ఒక 6-7 ఎఫ్ఐఆర్లు నా మీద ఫైల్ అయినాయి. బీజేపీ కమ్ముడు పోయిందని చెప్పి విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ని రోజులు ఈ 2 పార్టీలు నా మీద కేసులు పెట్టాయి. ఇప్పుడు బీజేపీ కూడా కేసు పెట్టింది. బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం దీపక్ రెడ్డి కేసు పెట్టిండు నా మీద. ఆ మహిళలను ఎవరినో తీసుకుపోయి కేసు పెట్టిండు. దేనికని నేనేం ప్రశ్నించినా, కార్యకర్తలకు బీజేపీ మోసం చేస్తుంది, కార్యకర్తల పక్షాన నేను మాట్లాడినాను, కార్యకర్తల మద్దతుగా నేను మాట్లాడినాను, పార్టీలో ఉన్నటువంటి సమస్యలను తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడుతా ఉన్నాను. ఈ కేసులకు శ్రావ్య భయపడుతుందా? బీఆర్ఎస్ కి భయపడని శ్రావ్య, ఈ కాంగ్రెస్ కి భయపడని శ్రావ్య బీజేపీ వాళ్ళు పెట్టే కేసులకి నేను భయపడతానా అని చెప్పి మరొక్కసారి బీజేపీ నాయకులకు నేను చెప్తా ఉన్నా. బీజేపీ నాయకుల మీద కేసు పెడతారు, కానీ కార్యకర్తల మీద కొట్లాట, కార్యకర్తల యొక్క బాధలు ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. అవసరమైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ దగ్గర కూడా కూర్చొని మాట్లాడే గచ్చు నా దగ్గర ఉన్నాయి, మోడీని కలిసి మాట్లాడే గచ్చు కూడా నా దగ్గర ఉన్నాయి. చెప్తున్నా, నేను తలుచుకుంటా ఏమైనా చేయగలుగుతా, తలుచుకోవాలంతే. నిన్న అధ్యక్షుడిగా చేయబోతున్నారు ఈ దీపక్ రెడ్డి. అసలు ఎవరి దీపక్ రెడ్డి? బీజేపీలో స్టాండ్ ఏంటి? ఫస్ట్ నుంచి పనిచేసేటువంటి కార్యకర్తల్ని కాకుండా ఎవరైతే వలస వచ్చిన వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం ఏంటి? కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం ఏంటి? కార్యకర్తల్ని గాలి కొదలేయడం ఏంటి అని చెప్పి నేను మాట్లాడినటువంటి వీడియోకు వీళ్ళు పోయి కేసులు పెట్టారు. అది కేసులు పెట్టినంత మాత్రాన ఎఫ్ఐఆర్ అయితే భయపడతామా? ప్రూఫ్స్ తో సహా నిరూపిస్తాం కోర్టులో పోయి. ఒకసారి చూడండి కార్యకర్తలారా, బీజేపీ కార్యకర్తలకు నేను చెప్తా ఉన్నా, మీకు తెలుసు ఫస్ట్ నుంచి నా స్టాండ్ ఏంటో తెలుసు, నేను దేని గురించి మాట్లాడుతున్నా తెలుసు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా వాళ్ళు కష్టపడి గ్రౌండ్ లో తిరుగుతారు. దాంట్లో బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా ₹1 కూడా ఆశించకుండా పనిచేస్తారు. అటువంటి కార్యకర్తలకు పదవి ఇవ్వకుండా, కష్టపడిన వాళ్ళకి పదవులు ఇవ్వకుండా, అట్లీస్ట్ వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇక్కట్లు చూసుకోకుండా ఎవడో ఒకడు వలస వచ్చినటువంటి నాయకులను పట్టుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడినందుకు నా మీద నిన్న పంజాగుట్ట PS లో కేసు ఫైల్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారి మరియు కరీంనగర్ ఎంపీ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న గారి మరియు లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మరియు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ యాంకర్ శ్రావ్యపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పంజాగుట్ట శ్రీ మోహన్ కుమార్ గారికి యూట్యూబ్ శ్రావ్యపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె పెట్టిన వీడియో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ అనంతలక్ష్మి గారు మరియు డివిజన్ నాయకులు అంతారం శాంతి కుమార్ గారు, హరీష్ యాదవ్ గారు, సోమవారం శ్రీధర్ గారు, గాంధీ కుమార్ గారు, రూప గారు, సాయి కిరణ్ యాదవ్ గారు, మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన దీపక్ రెడ్డి గారు మీకు ఏమైనా పదవులు ఇస్తారనుకురా? నేనట బీజేపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసిరట. అసలు వీడియో చేసిందే, వీడియోలో మాట్లాడిందే బీజేపీ కార్యకర్తల పక్షాన మిస్టర్ దీపక్ రెడ్డి గారు. బీజేపీ స్టాండ్ ఏంటి? తెలంగాణలో బీజేపీని చంపేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణలో కార్యకర్తలు బీజేపీలో పనిచేద్దాం అనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశాలు ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరండి దీపక్ రెడ్డి? ఎవరు? RSS? ఎవరు? ఏ సెటిల్మెంట్లు చేస్తున్నాడు? ఏం దందాలు చేసి పైసలు సంపాదించుకుంటున్నాడు? ఎవరికి బినామీగా, ఏ అధ్యక్షులకు, ఏ నాయకుడుకు బినామీగా ఉండి ఇప్పుడు హైదరాబాద్ జిల్లా పదవి కొట్టేయాలని చెప్పి, అధ్యక్షుడు పదవి కొట్టేయాలని చెప్పి దీపక్ రెడ్డి కంటే ముందు జూబ్లీహిల్స్ లో పనిచేసే బీజేపీ నాయకులు ఎవరు లేరా? ఇంటింటికి తిరిగి
బీజేపీ కండవను చేరేసినటువంటి నాయకులు హైదరాబాద్లో ఎవరు లేరా అని చెప్పి నేను బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. మీకు కోపం వస్తే వచ్చింది. దీపక్ రెడ్డి గురించి నేను ఏం మాట్లాడినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? దీపక్ రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నాయా, లేకపోతే పార్టీ అధ్యక్షుల మనోభావాలు దెబ్బతిన్నాయా? వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే అనుకోవచ్చు, కానీ కార్యకర్తల మనోభావాలు ఎట్లా దెబ్బతింటాయి? నేను మాట్లాడిందే కార్యకర్తల పక్షాన, నేను మాట్లాడిందే బీజేపీ కార్యకర్తలను మోసం చేస్తోంది అన్న పక్షాన, నేను మాట్లాడిందే అసలు సిసలైనటువంటి కార్యకర్తలు, ఫస్ట్ నుంచి పనిచేసే కార్యకర్తలను పక్కన పెట్టేసి వలస వచ్చే కార్యకర్తలను హక్కున చేర్చుకుంటున్న బీజేపీ అని మాట్లాడినా. దీంట్లో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయా? కేసు పెట్టిన వాళ్ళు కూడా గదే కార్యకర్తలు కదా. దీపక్ రెడ్డి ప్రియమైనటువంటి అనుచరులు కదా. మా ఆఫీస్కి రాలేదా? ఎవరైతే సోకాల్డ్ 2 మహిళలు ఉన్నారో ఆ మహిళలు 2 మా ఓకే టీవీ ఆఫీస్కి వచ్చి ఆ ప్రచారాన్ని ఆపాలి, మీ వీడియో లింక్ డిలీట్ చేయాలి, కావాలంటే మీకు ఏమైనా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను లేని టైంలో మా ఆఫీస్కి రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం దీపక్ రెడ్డి గారు ఏం కన్నింగ్ వేషాలు వేస్తున్నారు? చంద్రబాబుకి ప్రియమైనటువంటి అనుచరుడైనటువంటి మీరు ఇక్కడికి వచ్చి మీరు పోటీ చేసినారు. మీకంటే ముందు బీజేపీ ఎజెండా తోటి పనిచేసేటువంటి బీజేపీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు బీజేపీలా. వాళ్ళందరినీ కాదని మీరు ఎవరికి బినామీ? రేషన్ కార్డుల డీలర్ల దగ్గర మీకు ఏం పని? ఎవరి దగ్గరికి పైసలు వసూలు చేస్తున్నావు? ఇవన్నీ నేను మాట్లాడాను దీపక్ రెడ్డి గారు, నేను మాట్లాడలేదు కదా. కేసులు పెట్టాలనుకుంటే ఏ రేషన్ డీలర్ల దగ్గర ఏం కమిషన్లు తీసుకుంటున్నారు? ఇవన్నీ కూడా నేను కూడా పోయి పంజాగుట్ట ఏసీపీ గారి దగ్గరకు పోయి కంప్లైంట్ ఇస్తా. ఏమవుతుంది? నేను తలుచుకుంటే జననేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా కూర్చొని మాట్లాడగలుగుతా. నేను తలుచుకుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దగ్గర కూర్చొని మాట్లాడగలుగుతా. నేను తలుచుకుంటే పిఎంఓకి పోయి నరేంద్ర మోడీ దగ్గరికి పోయి మరి నీ వీడియోలు, నీ అడ్డమైన వ్యవహారాలు కూర్చోబెట్టి మాట్లాడి పార్టీ నుంచి సస్పెండ్ చేయించగలుగుతా. అర్థమైందా? నువ్వు ఎవరితో అన్నా పెట్టుకో, నాతో పెట్టుకోకు. ఒక్కసారి నా రికార్డు చూసుకో, వెనకకెళ్ళి రికార్డు చూసుకో. ఆర్మూర్ జీవన్ రెడ్డి కేసు పెట్టిండు, నామరూపం లేకుండా ఓడిపోయిండు ఆర్మూర్లా. ఓకే, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల పక్షాన ప్రజల విలువల కోసం కొట్లాడే నాలాంటి వాళ్ళ మీద కేసు పెట్టి ఏం చేస్తావు? నీ తప్పులను ఎత్తి చూపించినందుక? ఎవరికి బినామీవో నీ ఆస్తులేందో నీ స్థిరాస్తులేందో చూపించమందువా? ఎవరికి బినామీవో విత్ ప్రూఫ్స్ చూపించమంటారా దీపక్ రెడ్డి గారు? ఎవరికి ఇమ్మంటారు? నరేంద్ర మోడీ గారికి పోయి ఇమ్మంటారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ చీఫ్ గారికి పోయి ఇమ్మంటారా? ఎవరికి ఇమ్మంటారు? ఎవరికి ఇమ్మంటారో చెప్పండి, వాళ్ళకే పోయి ఇస్తా. భయం వేస్తుంది సార్, భయం వేస్తుంది సార్. ఏమైతాయి కేసులు పెడితే? ఏమైతాయి? భయపడాలా? మనోభావాలు దెబ్బతిన్నాయా? బీజేపీ కార్యకర్తలారా, నేను చేసిన వీడియోలో బీజేపీ కార్యకర్తలు ఎక్కడన్నా కించపరిచినట్టు ఉంటే నా ముక్కు నేలకు రాస్తా. నేను మాట్లాడింది బీజేపీ కార్యకర్తలకు, ఏళ్ల తరబడి బీజేపీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు మోసం జరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడినా. బీజేపీలో కార్యకర్తల గురించి మాత్రం మాట్లాడదలుచుకున్నా. బండి సంజయ్ గారు కార్యకర్తలని బీజేపీలో నీచాది నీచంగా చూస్తా ఉన్నారు. అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు ఎవరికి కూడా పదవులు వస్తలేరు. బండి సంజయ్ గారు పదవులు ఇస్తలేరు. కొన్ని సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు ముసలోళ్ళు కూడా అయినరు, కానీ వాళ్ళకి మాత్రం పదవులు వస్తలేవు. అడ్డదారి దొక్కి పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాడికి మాత్రం కార్యకర్తలు ఏ ఒక పదవులు ఇస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను బండి సంజయ్ గారిని బీజేపీ కార్యకర్తల తరపున నేను అడుగుతా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఎవరా దీపక్ రెడ్డి? ఎవరికి జాన్ జిగిరి జిల్లి చెప్ప? కిషన్ రెడ్డి గారికి జాన్ జిగిరి. మరి దీపక్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు? అప్పటికప్పుడు పుట్టుకొచ్చిండు దీపక్ రెడ్డి. ఆయన ఎప్పుడైనా బీజేపీ కండవా వేసుకుండా బీజేపీ జెండా మోసిండా? ఏం చేసిండు? ఇంకా అంతకుముందు ఉన్న పద్మ గారన్న అటు ఇటు తిరిగినారు. మరి ఈయన ఎప్పుడు ఏం చేసిండు? ఈయనకేం పని? మాటికి ఢిల్లీకి వచ్చే పని దీపక్ రెడ్డి. అసలు ఎవరు దీపక్ రెడ్డి? ఎవరు బినామీ ఈ దీపక్ రెడ్డి? ఎవరి కోసం పనిచేస్తున్నాడు ఈ దీపక్ రెడ్డి? అట్లా నేను చాలా మంది పేర్లు చెప్తా. ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎవడన్నా క్యాడర్ని పట్టించుకుంటున్నాడా? ఎవరైతే బీజేపీ జెండా పట్టుకున్నారో, ఎవరైతే బీజేపీ జెండా పట్టుకొని అహర్నిశలు పైసలు మీరు ఇవ్వకపోయినా పట్టించుకోకపోయినా బండ్లలో పెట్రోల్ పోసుకొని మరి వాళ్ళు కూర్చొని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి పనిచేస్తే
ఇప్పుడు ఏం ఏం వెలగబెడుతున్నారని చెప్పి మరికొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్ అధ్యక్షుడిగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ రెడ్డిని మీరు ప్రకటించబోతున్నారా లేదా? వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీ కోసం దీపక్ రెడ్డి గారు ఏం చేశారో బండి సంజయ్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పాలి. కార్యకర్తలను మోసం చేసేది మీరు కాదా? కార్యకర్తల్ని అరుచుకోకుండా వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసేది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడు సీనియర్లే ఉండాలా? ఉడుకు రక్తాలు మీ కార్యకర్తలకు ముందరికి తీసుకురారా? డబ్బున్న వాళ్ళకే పదవులు ఇస్తారా? డబ్బా కొట్టేటోళ్ళకి, పార్టీల గురించి డిబేట్లు పెట్టేటోళ్ళకి, మాటికి మాట్లాడేటోళ్ళకి, మీ బీజేపీ అస్తిత్వాన్ని, స్థిరత్వాన్ని ముందరికి తీసుకెళ్లే వాళ్ళకి ఎవరికి కూడా పదవులు రావా, ఉండవా, ఆర్చరా, తీర్చరా అని చెప్పి నేను బండి సంజయ్ గారిని, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. కార్యకర్తలు పడే బాధల గురించి నేను మాట్లాడినా. దాంట్లో ఎగ్జాంపుల్ గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ దీపక్ రెడ్డి గురించి మాట్లాడినా. తప్పేముంది? కేసు పెట్టుకో, కోర్టులో తెలుసుకుంటా, రమ్మనండి మా ఏసీపీ గారిని, అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంటా. రేవంత్ రెడ్డి గారు పెట్టినారు. ఇప్పటికన్నా అర్థమైందా ప్రజలారా? కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది నా మీద, బీఆర్ఎస్ కేసులు పెట్టింది నా మీద, ఇప్పుడు బీజేపీ కేసులు పెట్టింది నా మీద. ఇప్పటికన్నా వీళ్ళ అమ్ముడు పోయింది, వీళ్ళ గురించి మాట్లాడితే దానికి అమ్ముడు పోయిందన్న విషయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు తెలిసిపోయింది కదా బీజేపీ కూడా కేసు పెట్టిందని. దీపక్ రెడ్డి గారు పోతున్నా ఎక్కడికి? విత్ ప్రూఫ్స్ ఢిల్లీకి. అక్కడికి పోయి చెప్తా. మీ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తి 5,000 కోట్ల స్కామ్ చేస్తే నేను ఫ్యాక్స్ చేసిన పిఎంఓకి. ఎంక్వైరీ చేసుకోండి, పిఎంఓలో తెలిసినోడు ఉంటే. ఫ్యాక్స్ చేసిన. మాకున్న లింక్స్ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఇక్కడ తెలంగాణ బీజేపీలో నాకు ఎవరు పరిచయాలు లేరు. నాకంతా అక్కడనే, అర్థమైందా? నాకంతా అక్కడనే ఆర్ఎస్ఎస్ బ్లెస్సింగ్స్, తర్వాత అక్కడ హైకమాండ్ బీజేపీ బ్లెస్సింగ్స్, ఆ తర్వాత ఇక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్లో నాకేం లేవు. ఏఐసిసిలో ఉన్నటువంటి పరిచయాలు చాలు. అర్థమైందా? ఎవరికి ఇయ్యాలో నీ దండాలు ఎవరికి బయట పెట్టాలో వాళ్ళకి పెడతా. నువ్వు కిషన్ రెడ్డి కేసు పెట్టమంటే పెట్టినవా? బండి సంజయ్ గారు కేసు పెట్టమంటే పెట్టినవా? ఎవడు కేసు పెట్టమంటే ఏం పెడతారో పెట్టుకోండి కేసులు. కేసులకు అదరను బెదరను. ఎందుకంటే శ్రావ్య ఇక్కడ ఏదైతే అదైంది. ముందు నీ ప్రూఫ్స్ అక్కడ ఇవ్వకుండా ఏం చేస్తావో చూసుకో. అనవసరంగా నేను కార్యకర్తల గురించి మాట్లాడితే, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే, అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, బీజేపీ కార్యకర్తల గురించి మాట్లాడినందుకు నీ కొంత బ్యాచ్ని పట్టుకొని నీకు అనుకూలంగా ఉన్నటువంటి బ్యాచ్లతోటి కంప్లైంట్ ఇచ్చినావు కదా. ఎక్కడ దాకా పోవాలో, ఎంత దాకా పోవాలో అంత దాకా పోయి ఎవరికి బినామీగా కూడా చెప్తా. ఏ రేషన్ డీలర్ల దగ్గర పోయి పైసలు తెచ్చుకుంటున్నావు కూడా నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. ఓకేనా సార్? దీపక్ రెడ్డి సార్ నమస్తే. బీజేపీ అధ్యక్ష వర్యులు కిషన్ రెడ్డి గారు నమస్కారం సార్. బాగున్నారా? మంచిగా టైంకి తినండి సార్. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు. మరి మా బీజేపీ నాయకులు మరి తెలంగాణకు ఒక మంచి బడ్జెట్ తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.